Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈరోజు జనవరి 22 షిఫ్ట్ 1 పేపర్ అనేటువంటిది 9 AM నుంచి 12 PM డ్యూరేషన్లో మార్నింగ్ షిఫ్ట్ కంప్లీట్ అయి ఉంది. ఈ షిఫ్ట్ 1 పేపర్ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఇచ్చారు, సబ్జెక్ట్ వైజ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఇచ్చారు, అలాగే నిన్న జరిగినటువంటి జనవరి 21 షిఫ్ట్ 1 అలాగే ఈరోజు జరిగినటువంటి జనవరి 22 షిఫ్ట్ 1 కంపారిజన్ అనేటువంటిది చెక్ చేసుకుంటూ ఎంత స్కోర్ వస్తే సేఫ్ జోన్లో ఉంటారు, 99%కి రీచ్ అవుతారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ రియల్గా ఈ షిఫ్ట్ 1 మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనేటువంటిది ఎలా ఉంది అంటే ఈజీగా ఇచ్చారా, డిఫికల్టీగా ఉందా, మోడరేట్గా ఉందా అనేటువంటి క్వశ్చన్ అనేటువంటిది, క్యూరియాసిటీ అనేటువంటిది అందరి స్టూడెంట్స్లో కామన్గా వచ్చేటువంటి పాయింట్ అన్నమాట. ఈ క్యూరియాసిటీని రిడ్యూస్ చేస్తూ ఈ పేపర్ అనాలిసిస్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఫిజిక్స్ ఈ 22 షిఫ్ట్లో చూసుకుంటే ఈజీ టు మోడరేట్గా కన్సిడర్ చేయవచ్చు. ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ నుంచి మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్, రే ఆప్టిక్స్, థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్ ఈ కాన్సెప్ట్ల మీద టాపిక్స్ అనేటువంటివి ఫుల్లీ కవర్ చేయడం జరిగింది. ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఫార్ములాస్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి కాన్సెప్టెడ్ ఓరియంటెడ్లో ఇవ్వడం జరిగింది. కమింగ్ టు కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే ఈ 22 జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్లో కెమిస్ట్రీని ఈజీ టు మోడరేట్గా కన్సిడర్ చేయవచ్చు. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి కైనెటిక్స్, సొల్యూషన్స్, ఆర్గానిక్ నుంచి జీఓసి, ఆల్కహాల్స్, బయోమాలిక్యూల్స్, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, పీరియాడిక్ ట్రెండ్స్ అనే టాపిక్స్ మీద ఎన్సిఆర్టీ బేస్లో క్వశ్చన్స్ అనేటువంటివి అడగడం జరిగింది. సో ఫైనలీ కెమిస్ట్రీ అనేటువంటిది ఈజీ టు మోడరేట్ సబ్జెక్టుగా చెప్పవచ్చు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే ఈ జనవరి 22 జరిగినటువంటి షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్లో ఈ పేపర్ అనేటువంటిది మోడరేట్ టు డిఫికల్టీగా కన్సిడర్ చేయవచ్చు. ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో క్యాలిక్యులస్, ఆల్జిబ్రా, కోఆర్డినేషన్ జియోమెట్రీ, వెక్టార్స్, ప్రాబబిలిటీ అనే టాపిక్స్ మీద హయ్యర్ ఈల్డ్ క్వశ్చన్స్ అనేటువంటివి అటెండ్ చేశారు. ఈ మ్యాథమెటిక్స్ అనేటువంటిది లెంతీ వైజ్లో టైం కన్జ్యూమింగ్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేటువంటివి డిజైన్ చేయబడి ఇచ్చారు. కాబట్టి ఫైనల్గా మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్లో మ్యాథమెటిక్స్ అనేటువంటిది కన్సిడర్ చేయవచ్చు. 3 సబ్జెక్ట్స్ని ఓవర్వ్యూ చేసుకుంటే ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేటువంటిది ఈజీ టు మోడరేట్ వేలో ఉంది. ఫార్ములాస్ బేస్ చేసుకొని కాన్సెప్టువల్ వైజ్గా క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. కెమిస్ట్రీ అనేటువంటిది స్కోరింగ్ సబ్జెక్టుగా చెప్పవచ్చు. ఎన్సిఆర్టీ బేస్ చేసుకొని కాన్సెప్టువల్ ప్రాబ్లమ్స్ని ఇచ్చారు. మ్యాథమెటిక్స్ అనేటువంటిది క్యాలిక్యులేషన్ టైం తీసుకున్న లెంతీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టైం అనేటువంటిది తీసుకునింది. కాబట్టి ఇది డిఫికల్టీ సబ్జెక్టుగా ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్కి కన్సిడర్ చేయవచ్చు. మ్యాథమెటిక్స్ అనేటువంటిది
టైం మేనేజ్మెంట్ పడుతుంది. ఈ టైం మేనేజ్మెంట్ని చాలామంది టాపర్సు కెమిస్ట్రీ ఈజీగా ఉన్న దాన్ని స్పీడ్గా చేసేసి ఈ టైంని మ్యాథమెటిక్స్ పైన యూటిలైజ్ చేసుకున్నారు. ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్ డిఫికల్టీలో ఇక్కడ టైంని సేవ్ చేసుకొని మ్యాథమెటిక్స్ మీదకి ఫోకస్ చేసుకొని గుడ్ స్కోర్ అనేటువంటి దానికి ట్రై చేశారు. గుడ్ అటెంప్ట్స్లో క్వశ్చన్స్ చేయడానికి టైంని యూజ్ చేసుకున్నారు. సో ఫైనలీ జనవరి 22 అనే ఈ మార్నింగ్ షిఫ్ట్ పేపర్ని బ్యాలెన్స్డ్ పేపర్గా ట్రీట్ చేయవచ్చు. జనవరి 21 జరిగినటువంటి షిఫ్ట్ 1 చూసుకుంటే మోడరేట్ టు టఫ్ అంటే ట్రికీ లెవెల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటివి డిజైన్ చేసబడి ఉంది. దీన్ని 22కి షిఫ్ట్ 1కి కంపారిజన్ చేస్తే మోడరేట్ డిఫికల్టీ ఉంది, బట్ బ్యాలెన్స్డ్ చేసుకోవడానికి ఈ 22 మార్నింగ్ షిఫ్ట్ పేపర్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంది. సో దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ జనవరి 21 షిఫ్ట్ 1 అండ్ జనవరి 22 షిఫ్ట్ 1. సబ్జెక్ట్ వైజు కాన్సెప్ట్లు చెక్ చేసుకుంటే జనవరి 21 అనేటువంటిది ఫిజిక్స్ వైజ్ చూసుకుంటే ట్రికీ పార్ట్స్లో ఉంది, వేరియబుల్ డిఫికల్టీగా కన్సిడర్ చేస్తాము. అదే 22 షిఫ్ట్కి కంపారిజన్ చేసుకుంటే ఈజీగా ఉంది, స్లైట్లీ ఈజియర్, మోర్ డైరెక్ట్, ఎటువంటి సర్ప్రైజ్ లేకోకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇచ్చారు. కెమిస్ట్రీ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే జనవరి 21 సేఫ్ జోన్లో కెమిస్ట్రీ పేపర్ అనేటువంటిది ఉంది, కానీ కొన్ని ట్రికీ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి షిఫ్ట్ 2లో చూడడం జరిగింది. అదే 22కి వచ్చేసరికి స్ట్రైట్ ఫార్వర్డ్గా సేఫ్ జోన్లోకి కెమిస్ట్రీ క్వశ్చన్స్ అనేటువంటివి డిజైన్ చేయబడి ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చి చూస్తే 21 క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1 అనేటువంటిది లెంతీగా టైం కన్జ్యూమింగ్ ఉంది, కెమిస్ట్రీ ట్రికీ లెవెల్లో ఉంది, ఫిజిక్స్ వేరియబుల్ డిఫికల్టీ ట్రికీగా ఇచ్చారు. కాబట్టి జనవరి 21 వచ్చినటువంటి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2ని ట్రికీ, మోడరేట్ డిఫికల్టీ లెవెల్ అని చెప్పవచ్చు. అదే 22 షిఫ్ట్ 1లో వచ్చిన దాన్ని మ్యాథ్స్ లెంతీ ఉంది, టఫెస్ట్ సెక్షన్గా ట్రీట్ చేయవచ్చు, కానీ కెమిస్ట్రీ ఈజీగా ఉండి ఫిజిక్స్ ఈజీ వేలో ఉండడం చేత ఇక్కడ టైంని మ్యాథ్స్కి కన్వర్ట్ చేసుకొని బ్యాలెన్స్డ్గా ఈ క్వశ్చన్ పేపర్ని కన్సిడర్ చేయవచ్చు. జేఈ మెయిన్స్ అటెండ్ చేసినటువంటి ఆస్పిరెంట్స్ యొక్క వాయిస్ ఒకసారి చూస్తే సబ్జెక్ట్ వైజు మ్యాథ్స్ అనేటువంటిది టైంని తినేసింది, కెమిస్ట్రీ అనేటువంటిది సేఫ్ జోన్లోకి వచ్చేసింది ఈజీగా ఇవ్వడం చేత, ఫిజిక్స్ అనేటువంటిది బ్యాలెన్స్డ్గా ట్రికీ పార్ట్స్గా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఆస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈచ్ సబ్జెక్ట్ మీద ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఈ జనవరి 22 క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ బేస్ చేసుకొని 60 to 72 క్వశ్చన్స్ అనేటువంటివి గుడ్ అటెంప్ట్స్గా చేయవచ్చు. ఈ 75 టోటల్ క్వశ్చన్స్లలో 60 to 72 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే టోటల్ స్కోర్ 200+ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు. ఇది 99%కి టార్గెట్గా రీచ్ అవుతుంది. దీన్ని సేఫ్ జోన్ స్కోర్ అని చెప్పవచ్చు. అన్ని సెక్షన్స్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత పర్సెంటేజ్ మార్క్స్ అనేటువంటి దాని మీద ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. జనవరి 22 జేఈ మెయిన్స్ 2026 మార్నింగ్ షిఫ్ట్ అటెండ్ అయ్యి మంచిగా మీరు ఎగ్జామ్ అనేటువంటిది రాశారని నేను భావిస్తున్నాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.